కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. సార్, సీఎం గారు, మీకు కార్యకర్తల అలకలే కనిపిస్తున్నాయి. ఆ అలకల వెనుక ఉన్న బాధ తెలుసా? అది మీకు కనపడదు. ఎలక్షన్ అప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము, గెలిచిన తరువాత మర్చిపోతున్నారు. నేను ఒకసారి వార్డ్ మెంబర్గా గెలిచాను, రెండోసారి ఎంపీటీసీగా గెలిచాను. నా పేరు చుండూరు పద్మావతి. మాది టంగుటూరు, ప్రకాశం జిల్లా. జెండా మోసిన వారికంటే జెండా మార్చిన వారికే చాలా హెల్ప్ చేస్తున్నారు. నా భర్త, నా కుమారుడు డాక్టర్ భరత్ కుమార్ వైసీపీ పాలనలో జైలుకు వెళ్లారు, తన్నులు తిన్నారు. ఏడాది పాటు కోర్టు చుట్టూ తిరిగాం సార్. కొంతకాలానికి నా భర్త, కొడుకు ఇద్దరు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా భర్తకు చంద్రన బీమా ఉంది, అయినా మాకు రాలేదు. టీడీపీ పాలనలో నేను చేసిన పనులకు బిల్లులు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేను ఎమ్మెల్యే స్వామి గారికి, లోకేష్ గారికి అనేక సార్లు చెప్పుకున్నా, కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. పిల్లల చదువుల కోసం, మన పాలనలో వర్కుల కోసం 20 లక్షల అప్పులు చేశా, ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు నాగులప్పలపాడులో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చాను సార్. ప్రస్తుతం సంపాదించిన వారు లేక, చంద్రన బీమా కూడా రాక ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు కార్యకర్తల్ని ఆదుకోకపోతే పార్టీ ఎలా బ్రతుకుతుంది? దశాబ్దాలుగా పార్టీలో ఉన్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తెస్తే మీ గొంతుకుగా తెలుగు1 న్యూస్ నిలుస్తుంది. మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలపండి. క్లుప్తంగా వీడియో రూపంలో పంపాలి అనుకుంటే 9160311880 నెంబర్కి వాట్సాప్ చేయండి.